చేసుకునే ఈ అద్భుతమైన మార్వాడి స్టైల్ బిర్యానీ చేసుకుందాం. మనం చేసుకున్న వీటిల్ని మంచిగా ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని మన బిర్యానీ చేసుకొని దాంతోపాటు వడ్డించేసుకుందాం. అయితే ఈ శనగపిండితో చేసింది మనం ఫ్రై అయినా బాగుంటుంది, నీళ్ళల్లో ఉడకబెట్టి కూడా తర్వాత ఫ్రై చేస్తారు. ఇలా మనం ఇందులో బిర్యానీలో వేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకున్నాం. ఆ మిగతా స్టీమింగ్ అంతా వంట అయ్యేటప్పుడు జరుగుతుంది. మార్వాడి బిర్యానీ చేసుకోవడం కోసం ఇందులో నెయ్యి వేసి చేసేసుకుందాం. దీంట్లో సన్నగా ఉల్లిపాయలు కట్ చేసేసి వేసుకుందాం. కొంతమంది ఉల్లిపాయలు కూడా తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఉల్లిపాయలు లేకుండా కూడా వాళ్ళు పులావులు చేసుకుంటారు. కానీ ఇందులో మనం చక్కగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా గరం మసాలాలు ఏమీ లేకుండా కొంచెం అంత షాయి జీరా, అలాగే దీంట్లో మన ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసి దీన్ని కొంచెం సేపు ఇలా వేయించుకుందాం. దీంతోపాటు మనం పుదీనా, కొత్తిమీర కూడా దీంట్లో వేసుకుందాం. ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, అలాగే పుదీనా కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఈ ఆకుని కూడా చక్కగా వేయించుకుందాం. ఇందులో కొంచెం అంత పసుపు, ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా ఇవన్నీ వేసి మనం 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వేడి నీళ్లు ఇందులో పోసుకుందాం. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు చప్పున మనం వేసేసుకుందాం. ఇలా వేడి నీళ్లు రెడీగా పెట్టుకొని మన వంటలు ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న ఆ శనగపిండి, జీడిపప్పు, బాదాం ఆ ఉండలు రెడీగా ఉన్నాయి. ఇందులో వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కానీ ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కొంచెం కూడా వేయలేదు. ఇప్పుడు దీంట్లో మనం సరిపడా ఉప్పు వేసుకొని అయితే ఇలాంటి రకరకాల పులావులు, ఇలాంటి రకరకాల రుచికరమైన వంటలు మన మార్వాడి వంటల్లో మనం చూడొచ్చు. ముఖ్యంగా వాళ్ళ చేసే అద్భుతమైన వంటలు మనం చూడాలంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న శనగపిండి ఉండలు ఇందులో వేసుకుందాం. మన రైస్ చక్కగా అవుతుంది. దీంట్లో ఈ ఫ్రై చేసుకున్నవి ఇందులో ఇప్పుడు వేసేసుకుందాం. పన్నీర్ వేసుకుంటాం, ఫ్రై చేసిన కూరగాయలు వేసుకుంటాం, ఈ ఫ్రై చేసిన జీడిపప్పు దీన్ని కూడా ఇందులో వేసి బిర్యానీ రెడీ చేసుకుందాం. దీన్ని మరి ఇంకా కలపద్దు, మూత పెట్టేసి మంట తగ్గించేసి 4-5 నిమిషాలు ఆ తేమంతా అయిపోయేంత వరకు స్లో మంటలో కుక్ చేసుకుంటే మన ఈ మార్వాడి స్టైల్ బిర్యానీ రెడీ అవుతుంది. మరి తర్వాత వడ్డించేసుకుందామా? ఈ పులావ్ ఎటువంటి రైస్ కలపకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఆహా, సువాసన కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఇలా ఉంది. ఎంత చేసినా మన ఈ రైసు పలుకులుగా ఇంత పర్ఫెక్ట్గా ఉంది. ఈ పులావ్ని వడ్డించేసుకుందాం. చూడండి, రైస్ ఇలా పలుకులుగా రావడానికి కారణం మన దావత్ బాస్మతి రైస్. చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొక 10 నిమిషాలు ఆవిరిలో ఉన్నా ఇంకా పర్ఫెక్ట్గా తయారవుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.